శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణం. శ్రీమన్నారాయణ శరణ సత్సంగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ శరణాగతి మార్గంలో చాలా ముఖ్యమైనది మనకు కార్పణ్యము అనే మొదటి అంగము. 5 అంగాల్లో మొదటి అంగము కార్పణ్యము. కార్పణ్యము అంటే మనల్ని రక్షించుకోగలిగిన శక్తి కొంచెము కూడా, ఒక అణు మాత్రము కూడా మనకు లేదు అని మనం ధృవపరుచుకోవాలి. ఆ ధృవంతోనే మనం శరణాగతి చెయ్యాలి. ఇది చెప్పడానికి చాలా సులభంగా ఉన్నది. మనకు శక్తి లేదని చెప్పడం చాలా ఈజీ. దైవం దగ్గర మనం శక్తి లేదని చెప్పడం చాలా సులభం అనుకోవచ్చు. కానీ మన అహంకారం అంత సులభంగా తల వంగదు. మన విషయం కాదు, ద్రౌపది లాంటి మహా ఉత్తమరాలికి కూడా ఈ సంకటం వచ్చినది. పురుసభలో ఆమెకు ఆమె పరాభవం చెందవలసిన స్థితిలో ఆమె తనకు తెలిసిన న్యాయాల్ని, శాస్త్ర విషయాల్ని చెప్పి భీష్ముడి దగ్గర, ద్రోణుడి దగ్గర, విదుడి దగ్గర వాదం చేస్తున్నది. ధర్మరాజు ఓడిపోయి తనని ఓడినాడా, లేక తనని ఓడి ధర్మరాజు ఓడినాడా అని విచిత్రమైన తర్క ప్రశ్నలను చెప్పి అడిగినది. కానీ ఎటువంటి సమాధానము దొరకలేదు. అక్కడ దుర్యోధనునికి ఒక అమానుష్యమైన శక్తి ఉన్నది. దానిని ఎదిరించి ఎవ్వరి వల్ల బదులు చెప్పడానికి వీలు లేక అందరూ శిరస్సు వంచి మౌనం శాసించారు. అటువంటి సమయంలో దుశ్శాసనుడు ఆమె యొక్క ఒకే చీరను పరాభవం చేయడానికి, మానభంగం చేయడానికి ఆ చీరను కూడా పట్టి లాగడానికి ప్రయత్నిస్తున్నాడు మహాబలవంతుడు. అప్పుడు ద్రౌపది తనకు జరగబోతున్న పరాభవాన్ని తలచి భయపడింది. తన వస్త్రాన్ని తన చేతులతో పట్టుకొని ద్వారకావాస శ్రీకృష్ణ అని అరిచింది. అప్పుడు కూడా కృష్ణుడు రాలేదు. తరువాత మహాయోగిన్ పాహి మహాయోగిన్ రక్ష జనార్దన అని గొంతెత్తి అరిచింది. పాహి మహాయోగిన్ అంటే, మహాయోగిన్ దానికి అర్థం అంటే యోగి అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. యోగా అనడానికి, యోగి అనడానికి అదే అర్థం. మహాయోగిన్ చెప్పిన వెంటనే అప్పుడే కృష్ణుడు వస్త్రావతారం చేశాడు. 11వ అవతారంగా కూడా మనం తీసుకోవచ్చు దీన్ని. వస్త్రావతారం ఒక సముద్రం, వస్త్రాల సముద్రమే వచ్చినట్లు అయినది. ఆమె పరాభవం కాకుండా ఆమె మానం సంరక్షణ పడింది. దుశ్శాసనుడు కింద పడిపోయాడు, అలసిపోయాడు. కానీ ఈమె కంటే ఈమె ఒక కోడలు అభిమన్యుని భార్య ఉత్తర విధవరాలు. ఆమె కడుపులో అశ్వత్థామ వేసిన అపాండవాస్త్రం దహిస్తున్నది శిశువుని. ఆమె నేరుగా వచ్చి కృష్ణుడు ఒక పాదమును రథం మీద, ఒక పాదమును భూమి మీద పెట్టి ఎక్కబోతున్నాడు. ద్వారకాకు బయలుదేరుతున్నాడు. నేరుగా వచ్చి మహాయోగిన్ పాహి మహాయోగిన్ గర్భరక్ష జనార్దన అని ఒకేసారిగా నేరుగా మొదటి ప్రయత్నంగానే కృష్ణుడిని శరణమడిగింది. కృష్ణుడు వెంటనే తన శంకుచక్రాలతో ఆమె గర్భంలో ప్రవేశించి ఆ బిడ్డను రక్షించాడు. అతడే పరీక్షిత్తు. ఆ విధంగా మనము కూడా మన అహంభావాలు, మన యొక్క సందేహాలన్నీ విడిచి వెంటనే మొదటి ఉపాయముగా మనం ఈ కార్పణ్యం అనే అంగాన్ని, శరణాగతి మార్గాన్ని, కార్పణ్యం అనే భావంతో మనకు మొదలు లేదని